to MTR Masala Abhiruchi, powered by Safala Edible Oils and Videom Air Frameless Gas Cooktop. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరే వంట అడిగారో చూద్దామా? ఓకేనండి. ఈ రోజు విజయవాడ నుంచి రాణి గారు రాశారు. ఓకే. క్యారెట్ పాలక్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపించమన్నారు. ఓకే, క్యారెట్ అండ్ పాలక్ కాంబినేషన్ లో ఫ్రై ఐటమ్ అంటే కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ యాక్చువల్లీ మనం ఆకుకూర కాంబినేషన్ లో వెజిటబుల్స్ తో ఫ్రై కొంచెం తక్కువగా చేస్తాం, చాలా తక్కువ తీసుకుంటాం. సో ఇక్కడ క్యారెట్ అంటే కొంచెం కమ్మకమ్మగా వస్తుంది. కొంచెం అంటే వెల్లుల్లి అది మనం పోపులో కొంచెం యాడ్ చేసుకుంటే కొంచెం టేస్టీగా వస్తుంది అన్నమాట. ఓకే, సో హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. క్యారెట్ పాలక్ ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. క్యారెట్ పాలక్ ఫ్రై తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: క్యారెట్ తురుము 1 కప్పు, తరిగిన పాలకూర 1 కప్పు, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 4, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ముందుగా పోపు పెట్టేసుకుందాం. ఓకే, సో ఫ్రై కాబట్టి మనకి కొంచెం ఫాస్ట్ గానే అయిపోతుంది కదా. ఎస్. సో ఇక్కడ క్యారెట్ కూడా మనం కొంచెం సన్నగానే తురిమేసి పెట్టేసుకున్నాం. సో ఆకుకూర మనం ఫాస్ట్ గానే అయిపోతుంది. సో కొద్దిగా ఆయిల్. సో పోపు మాత్రం కొంచెం బాగా పెట్టుకోవాలి, సో దట్ మనకి పోపు వల్లే ఫ్రైకి టేస్ట్ ఎక్కువ వస్తుంది ఎప్పుడైనా. ఎస్. సో ఎండుమిరపకాయలు, సో ఇక్కడ కారపొడి అది మనం ఏం వాడట్లేదు ఇక్కడ. సో ఎండుమిరపకాయలు అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాం. సో ఈ కారం సరిపోతుందండి. సో దీంట్లోనే కొద్దిగా జీలకర్ర. సో మొత్తం పోపు దినుసులు కాకుండా కొంచెం ఓన్లీ జీలకర్రతో కొంచెం డిఫరెంట్ టేస్ట్ బాగుంటుంది. సో అలాగే సన్నగా తరిగిన వెల్లుల్లి, అలాగే తరిగిన పచ్చిమిరపకాయలు. ఓకే, సో ఈ పోపు అంతా కూడా ముందు బాగా వేగాలి మనకి. సో దీంతో పాటు కొంచెం క్యారెట్ కూడా వేసేసుకుంటే సో అది కొంచెం టైం తీసుకుంటుంది. సో ఆకుకూర పచ్చిది కాబట్టి సో అది కూడా వేయించేసుకుంటే మిగతా మనకు ఆకుకూర ఇది మనకు ఫాస్ట్ గానే అయిపోతుంది. ఓకే, సో దీంతో పాటుగా క్యారెట్, సో ఇది కొంచెం వేగితే మనం పాలకూర అది యాడ్ చేసుకోవచ్చు. సో క్యారెట్ కొంచెం పచ్చిగా తీసుకున్నాం కాబట్టి టైం తీసుకుంటుంది, బట్ మనం తురుముకున్నాం కాబట్టి ఫాస్ట్ గానే అయిపోతుంది. కొంచెం ఫాస్ట్ గా. ఓకే, మూత పెట్టేసుకుని వేయించుకున్నాం. లేదండి, ఇలా ఓపెన్ గానే చేసుకుంటే బాగుంటుంది. మనం కొంచెం డ్రైగా వస్తే బాగుంటుంది డిష్. ఓకే, క్యారెట్ కొంచెం వేగిపోతుంటుంది. ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. ఈ రోజు మన మొదటి చిట్కా: పాదాలపై పగుళ్లు ఎక్కువగా ఉండి మొరటుగా ఉన్నట్లయితే ఒక టబ్లోకి వేడి నీళ్లు తీసుకుని ఆ నీళ్లలో కొద్దిగా షాంపూ, కొద్దిగా సాల్ట్ వేసి ఒక 10 చుక్కలు డెటాల్ కూడా వేసి 10 నిమిషాల పాటు పాదాలను ఆ నీళ్లలో నాననివ్వాలి. ఆ తరువాత ఫ్యూమిక్ స్టోన్తో బాగా రుద్దుకుని క్లీన్ చేసుకున్నట్లయితే పాదాలపై ఉన్న డెడ్ స్కిన్ అంతా తొలగిపోయి పాదాలు మృదువుగా తయారవుతాయి. ఓకే, సో క్యారెట్ ఇంకొంచెం వేగితే సరిపోతుంది కదా రాజు గారు? సరిపోతుందండి ఇది. సో అంటే మళ్ళీ మనం పాలకూర కూడా యాడ్ చేస్తాం కదా దీంట్లో. సో అప్పుడు మిగతాది కూడా అక్కడ కూడా మనకు మగ్గిపోతుంది అది. ఓకే, సో మంచి చిట్కా చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ పాలకూర యాడ్ చేసేద్దాం. దీంట్లో కొంచెం పెద్దగానే కట్ చేసుకున్నాను, మరి ఫైన్ గా కాకుండా. కానీ మనకి ఆకుకూర ఎలా అయినా దగ్గరకు వచ్చేస్తుంది కదా. సో దీంట్లో ఉప్పు, సో ప్రతిసారి చెప్పినట్టుగానే ఉప్పు పాలకూరలో కాస్త చూసి వేసుకోవాలి. కొంచెం ఆల్రెడీ కాస్త సాల్టీ ఉంటుంది కదా. కొద్దిగా పసుపు. సో మనం ఆకుకూరలు చేసుకునేప్పుడు కంపల్సరీగా కొంచెం పసుపు వేసుకుంటే బెటర్ అండి. సో దట్ ఏదన్నా మనకి ఆకుకూరల్లో తెలియకుండా ఏదన్నా ఉంటే బ్యాక్టీరియా ఏదన్నా పసుపు ఉంటే బెటర్. సో మెయిన్ గా అంటే మన ఇండియన్ ఫుడ్ లో ఆ పసుపు వాడకం వల్ల మనకు చాలా మటుకు ఆ డిసీజులు రాకుండా సేఫ్ సైడ్ లో ఉన్నాం మనం.
సో ఇండియన్ ఫుడ్ లో ఉండే స్పెషాలిటీ అది రాజు గారు. అంటే మనం ఏదైతే వేస్తామో ప్రతి దానికి కూడా ఒక్కొక్క రీజన్ ఉంది. సైంటిఫిక్ గా రీజన్ ఉందండి. అంటే మన పెద్దవాళ్ళు మనకు అలా ఆ మెథడ్స్ లో చేసుకోవాలి అని ఫిక్స్ చేసిపోయారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మన కుకింగ్ మెథడ్ అనేది ఇలా బాగా మనం ఉడికిస్తాం. సో చాలా మంది అంటారు బాగా దాంట్లో మీరు ఎక్కువగా ఉడికిస్తే వెళ్ళిపోతుందని, బట్ ఎక్కువగా ఉడికించడం వల్లే దాంట్లో అంటే అది మనం తీసుకున్న ఫుడ్ మనకి ఏమి కాకుండా ఈజీగా డైజెస్ట్ కావడానికి అన్ని రకాలుగా కూడా హెల్ప్ చేస్తాం. అంటే ఏ పదార్థం ఎలా వాడుకుంటే అలా. అంటే ఇప్పుడు కొన్ని హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది, కానీ కొన్ని మాత్రం కంప్లీట్ గా డెఫినెట్లీ మనం బాయిల్ చేసుకోవాలి. సో చివరిగా దీంట్లో కొంచెం జీలకర్ర పొడి. సో ఈ రెండింటికి కూడా ఈ కాంబినేషన్ బాగుంటుంది, పాలకూరకి అలాగే క్యారెట్కి. సో కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి. ఓకే, డిష్ రెడీ. సూపర్, బాగుంది రాజు గారు. సో ఆకుకూరలు కొంచెం ఎక్కువగా తీసుకోవాలని డాక్టర్లు కూడా చెప్తూ ఉంటారు కదా. సో ఇలాంటి డిష్లు మనం ప్లాన్ చేసుకుంటే సో ఒక రెండు చపాతీలు అలా చేసుకున్నా ఈ ఫుల్ కర్రీ మనం లాగించేసి. యాక్చువల్లీ చపాతీ, రోటీస్, రైస్ ఇవన్నీ కూడా తక్కువ తీసుకుని దాని కాంబినేషన్ లో మనం తీసుకునే కూర ఏదైతే ఉంటుందో అది ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. ఎస్. సో ఈ డిష్ లో కొంచెం మనకు క్యారెట్ కొంచెం పచ్చిగా ఉన్న టేస్ట్ అనేది బాగానే ఉంటుంది. సో అంటే కొంచెం క్రంచిగా తగులుతూ, సో అలా ఇష్టం ఉన్న వాళ్ళు మీరు కొంచెం క్యారెట్ ఉడికినట్టుగా తీసేసుకుంటే చాలా బాగుంటుంది. పైనుంచి కొద్దిగా కొత్తిమీర. ఓకే, క్యారెట్ పాలక్ ఫ్రై రెడీ అండి. ఓకే, వేడిగా క్యారెట్ పాలక్ ఫ్రై రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు ఈ ఫ్రై తయారీ విధానం మరోసారి చూసేద్దాం. క్యారెట్ పాలక్ ఫ్రై తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, జీలకర్ర, తరిగిన వెల్లుల్లి, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో క్యారెట్ తురుము వేసి వేగాక తరిగిన పాలకూర, ఉప్పు, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యారెట్ పాలక్ ఫ్రై రెడీ. క్యారెట్ పాలక్ ఫ్రై ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. బాగుంది రాజు గారు, కమ్మకమ్మగా. సో క్యారెట్ కూడా మనకు కొంచెం స్వీట్ గా ఉంటుంది కదా, పాలక్ కూడా మనకి కొంచెం ఉప్పుగా అలా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి టేస్ట్ చాలా బాగుంది రెండింటికి. సో ఆ జీరా పొడి కరెక్ట్ గా సరిపోయింది, అలాగే వెల్లుల్లి కూడా వేసాం కదా, ఆ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. చాలా బాగుంది. అండ్ ఇక్కడ కారం కూడా సెపరేట్ గా మళ్ళీ వేసుకోకుండా ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేశారు కదా, దాని కారం కూడా కరెక్ట్ గా సెట్ అయింది రాజు గారు. అవునండి, చూసారు కదా, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీ హెయిర్ సిల్కీగా అవ్వాలి అంటే ఈ చిట్కా ట్రై చేయండి. మెంతుల్ని తీసుకుని ఒక రోజంతా నానబెట్టి ఆ మెంతుల్లో మందారాకులు కూడా వేసి మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆ పేస్ట్ ని జుట్టు కుదుళ్లకు పట్టించి 1 గంట తరువాత షీకాయ పొడితో గానీ కుంకుడు రసంతో గానీ తలస్నానం చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తూ ఉన్నట్లయితే మీ హెయిర్ సిల్కీగా తయారవుతుంది. క్యారెట్ పాలక్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మీరు కూడా మీకు ఇష్టమైన వంటల్ని మా షెఫ్స్ చేసి చూపించాలి అనుకుంటే మాకు మెయిల్ చేయండి. మా ఇమెయిల్ అడ్రస్ abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో కాజు స్ట్రాబెరీ బర్ఫీ తయారు చేసుకోబోతున్నాం. ఈ బర్ఫీ ఎలా తయారు చేసుకోవాలో రాజుగారిని అడిగి తెలుసుకుందామా అండి? రాజు గారు, ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో స్ట్రాబెరీ కాజు బర్ఫీ. వింటుంటేనే పేరు చాలా టెంప్టింగ్ గా, అండ్ స్ట్రాబెరీ, కాజు ఇవన్నీ చాలా ఇష్టం కదా. అండ్ దాంతో బర్ఫీ ఎలా ఉంటుంది రాజు గారు? డిఫరెంట్ గా కూడా అనిపిస్తుంది కాంబినేషన్. సో ఈ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్ అండి. సో అంటే ఎక్కువగా చేర్ అసలు ఇది ఈ కాంబినేషన్ లో. సో ఇప్పుడు మనకు సీజనల్ గా మనకు కొంచెం స్ట్రాబెరీస్ దొరుకుతూ ఉంటాయి కదా, సో వాటిని ఉపయోగించి మనం అంటే కాజు బేస్ లో సో ఇలా బర్ఫీ చేసుకోవడం చాలా బాగుంటుంది. టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్ గా చెప్పాను కదా, సో సూపర్ గా చేసుకోవచ్చు. ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చో నేను చూపిస్తాను. ఓకే, స్ట్రాబెరీ కాజు బర్ఫీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. స్ట్రాబెరీ కాజు బర్ఫీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: స్ట్రాబెరీలు 1 కప్పు, జీడిపప్పు 200 గ్రాములు, పంచదార 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, రోజ్ వాటర్ 1/2 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఓకే, బర్ఫీ స్టార్ట్ చేసేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ముందుగా నేను
జీడిపప్పు. సో ఇలా పొడి పొడిగా అంటే సన్నగా, అంటే మన చిన్న రవ్వలా ఉండాలి, మరి మొత్తం ఫైన్ గా కూడా కాకుండా. సో అలా కొంచెం సన్నగా రవ్వలా ఉంటే మనకు బాగుంటుంది. ఓకే, సో ఇది నేను ముందుగా రెడీ చేసి పెట్టాను. సో స్ట్రాబెర్రీస్ కూడా మనం మిక్సీ పట్టేసి అంటే కొంచెం పేస్ట్ లా చేసుకుంటాం. సరిపోతుంది. సో ఇలా ఫైన్ పేస్ట్ లా చేసుకోవాలి. సో దీన్ని ఏంటంటే మనం కొంచెం నేతితో వేయించుకుంటాం. సో దీంట్లో ఉండే కొంచెం వాటర్ కూడా కొంచెం ఎవాపరేట్ అయితే, అంటే కొంచెం దగ్గరికి రావాలి కదా బర్ఫీ అంటే మనకు. సో అలా మనం ముందు దీన్ని రెడీ చేసుకోవాలి. నెయ్యి. ఎస్ అండి. ఓకే, సో దీంట్లో స్ట్రాబెర్రీస్ పేస్ట్ చేసుకున్నాం కదా, అది యాడ్ చేయాలి. అది యాడ్ చేసుకుంటున్నాం. సో ఇది మనకు కొంచెం దగ్గరికి రావాలి. సో ఈ లోపు ఇటువైపున మనం షుగర్ సిరప్ పెట్టుకున్నాం. ఎస్ అండి. సో ఇది మనకు తీగ పాకం రావాలి. దీంట్లో కొద్దిగా యాలకుల పొడి, వాటర్ ఇస్తారా? సో ఇది దగ్గరకు వస్తే మనం మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ పాకం కూడా ఏంటంటే మనకు తీగ పాకం రావాలి. సో అది చూసుకొని అప్పుడు మనం మిగతాది యాడ్ చేసుకోవాలి, లేకపోతే కొంచెం లూజ్గా ఉన్నా మనకు బర్ఫీ సెట్ కాదు. సో కొంచెం తీగ పాకం, అదే వాటర్లో కొంచెం ఒక చుక్క వేస్తే మనకి అది తెలిసిపోతుంది కదా. సో అంటే వాటర్లో వేస్తే అది ఉండపాకం అంటారు. సో తీగ పాకం జస్ట్ మనం ఇలా 2 చేతులతో ఇలా పట్టేసుకొని ఇలా చేస్తూ ఉంటే ఇలా తీసేసినప్పుడు మనం అలా తీగలా వస్తుంది రెండింటికి మధ్య, వేళ్ళ మధ్యలో. సో పాకంలో ఏ ప్రాసెస్ అయినా పాకం అయిందా లేదా చూడడానికి నీళ్ళలో వేస్తారు అనుకున్నాను, కాదనమాట. అది ఉండపాకానికి ముద్దలా వస్తుంది, ఇలా చేత్తో మనం టెస్ట్ చేస్తాం. సో ఇవన్నీ ఎప్పటి నుంచో పెట్టిన వంటింటి టిప్స్ అన్నమాట. సో కొంచెం ఇక్కడ పాకం రావాలి, అక్కడేమో వేగాలి. ఓకే, మరి కొంచెం టైం ఉంది కాబట్టి ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. మీకోసం మరో చిట్కా. డైనింగ్ టేబుల్స్ ని, కిచెన్ ఫ్లోర్స్ ని క్లీన్ చేసేటప్పుడు ఆ నీళ్లలో కొద్దిగా పసుపు కూడా వేసి క్లీన్ చేసుకోవాలి. పసుపు వేయడం వలన ఈగలు, దోమలు వంటి క్రిములు చేరకుండా ఉంటాయి. చిట్కా చూసాం కదా రాజుగారు, సరిపోతుందా? ఓకే, సో ఇది దగ్గరకు వచ్చేసింది, అది కూడా పాకం రెడీ. సో ఇది ఇటువైపు మార్చేస్తున్నాను. సో దీంట్లో సో ఈ దగ్గరకు వచ్చేసిన స్ట్రాబెర్రీ. సో ఒకసారి ఇది బాగా కలిపేసి, ఓకే. సో ఇదేంటంటే కొంచెం న్యాచురల్ ఫ్లేవర్, న్యాచురల్ కలర్ కూడా. సో దీంట్లోనే జీడిపప్పు పొడి. ఎస్, మీరు కొద్దిగా వేస్తూ ఉండండి. వేయండి. ఉండలు కడతాయి కదా రాజుగారు, జాగ్రత్తగా వేస్తున్నా. సో కొంచెం ఎక్కువ కొన్ని వేసేసుకోవచ్చు. అవునా? వేసేనా రాజుగారు? వేసేయండి, ఫాస్ట్. అంటే పంచదార మనకి మళ్ళీ క్రిస్టల్స్ లా కట్టేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో మొత్తం కూడా దగ్గర పడిపోయి బర్ఫీ స్టేజ్కి వచ్చేదాకా పొడి వేసేస్తూ ఉండాలా? అంటే మనం తీసుకున్న క్వాంటిటీ సరిపోతుంది. ఓకే. సో బర్ఫీ చేసుకోవడానికి పంచదార కానీ లేదా ఈ జీడిపప్పు పొడి కానీ అన్ని కూడా కరెక్ట్ మనం ఇచ్చిన క్వాంటిటీ సరిపోతాయండి. సో ఇక్కడే కొంచెం రోజ్ సిరప్ అండి, ఈ ఫ్లేవర్ అనేది బాగుంటుంది కాజుకి. వేసేసాను, మొత్తం వేసేసాను.
సో దగ్గరికి వచ్చేస్తుంది. అయిపోయింది రాజు. ఓకే, సో ఇది కూడా మనకు దగ్గరకు వచ్చేస్తుంది. సో కొంచెం అలా కలుపుతూ ఉంటే ఇంకొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత మనం తీసేసుకోవచ్చు, ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. సో కాన్స్టెంట్ గా అలా కలుపుతూ ఉండాలి, లేకపోతే మాత్రం కష్టం. అడుగంటేసుకుంటుంది, లేకపోతే మనకు ఉండలుగా వచ్చేస్తుంది. ఏదో అనుకుంటే ఏదో అయిపోతుంది ఫైనల్ గా. కాబట్టి కొంచెం జాగ్రత్తగా కలిపేసుకుంటూ ఉండాలి. అంత శక్తి ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు. ఓకే, ఇక్కడ స్టవ్ కట్టేసేద్దాం. ఒక ప్లేట్ ఇస్తారా, గ్రీజింగ్ చేసుకున్నాం. నిలువ ఉంటుందా రాజు గారికి? ఉంటుందండి, 1 వీక్ 10 డేస్ దాకా హ్యాపీగా 1 వీక్ వరకు ఉంటుంది. సో దీంట్లో అంటే మనం స్ట్రాబెరీ దాన్ని అంటే వాటర్ ఏమీ యాడ్ చేయలేదు దాంట్లో. సో పాకం పట్టాం కదా, పాకం మనకి అంటే షుగర్ సాల్ట్ రెండు కూడా మనకు బెస్ట్ ప్రిజర్వేటివ్స్. ఓకే, సో ఆవకాయల్లో వాటర్లో వేసాం కదా, సంవత్సరం వరకు మనకు పాడవకుండా ఉంటాయి. ఓకే, స్టవ్ ఆపిన తర్వాత కూడా కొంచెం ఇలా కలుపుతూ ఉంటే అది చల్లబడుతున్నప్పుడు మనకు కొంచెం దగ్గరకు వస్తూ ఉంటుంది. సో ఆ జీడిపప్పు మీరు కొంచెం మరీ ఫైన్ గా కాకుండా కాస్త రవ్వలాగా ఎందుకు తీసుకోమన్నారో ఇప్పుడు అర్థమైంది రాజు గారు. అలా తీసుకుంటేనే మనకు ఆ జీడిపప్పు అనేది తెలుస్తుంది. తినేటప్పుడు కూడా మనకు అది అలా రవ్వలాగా తగులుతుంటే బాగుంటుంది. సో ఇది ప్లేట్ లో సమంగా పరిచేసుకోవాలి. ఎస్. ఓకే, సో కొంచెం స్పూన్కి మనం కొంచెం నెయ్యి రాసేసుకుంటే సో పైన ఇలా స్ప్రెడ్ చేసుకోవడానికి, లేకపోతే మనకి ఆ స్పూన్కి అతుక్కుపోతుంది. సో ఇది మనకంటే మామూలుగా బయట వదిలేస్తే ఒక అరగంట నుంచి 40 నిమిషాలు పడుతుందండి సెట్ కావడానికి. సో కొంచెం ఫాస్ట్గా కావాలనుకుంటే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవచ్చు. అంటే కాసేపు అలా చల్లడానికి పెట్టేసేస్తే మనకు తొందరగా డ్రై అవుతుంది. సో అప్పుడు మనం ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఓకే, సో ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. సో కాసేపు మనం అలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, కొంచెం గట్టి పడుతుంది. ఆ తర్వాత మనం ముక్కలుగా కట్ చేసుకొని పీసెస్ సర్వ్ చేసుకోవచ్చు. ఎస్. సో ఇప్పుడు కొంచెం టైం పడుతుంది కాబట్టి మనం ఆలోపు కార్వింగ్ చేసేసుకుందామా? ఓకే. ఓకే, చిన్న సైజ్ తీసుకున్నాను. ఓ వావ్. వీటికి ఈ ఆకులు తీసేసి నిలువుగా స్లైసెస్లా కట్ చేసుకోవాలి. సో వీటితో మనం ఫ్లవర్ షేప్లో మనకు కావాల్సినట్టుగా అరేంజ్ చేసుకోవచ్చు. సో అన్నీ కూడా ఒకేసారి కట్ చేసుకొని అరేంజ్ చేసుకున్నాం. ఓకే రాజుగారు, జనరల్లీ ఎప్పుడన్నా బయట ఇలా అభిరుచి గురించి ఎవరైనా అడుగుతూ ఉంటారు కదా రాజుగారు, మనం బయటకు వెళ్ళినప్పుడు సరదాగా. అప్పుడు నన్ను చాలా మంది అడిగారు రాజుగారు, మీ కార్వింగ్ నైఫ్ ఎక్కడ దొరుకుతుందో మిమ్మల్ని అడిగి చెప్పమని. నేను ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి చెప్పలేను కాబట్టి మీరు ఇప్పుడే చెప్పేస్తే అందరు వింటారు. కార్వింగ్ చేయాలనుకుంటున్నాం కానీ రాజుగారిని ఒకసారి అడిగి చెప్పండి, నైఫ్ ఎక్కడ దొరుకుతుందో మాకు దొరకట్లేదు అంటున్నారు. ఈ మధ్య అంటే ఈజీగానే దొరుకుతుంది మనకు. అంటే కట్లరీ షాప్స్ ఉంటాయి లేదా పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్లలో. సో పేరింగ్ నైఫ్ అని అడగాలి. పేరింగ్ నైఫ్ అంటే మనకు కొంచెం పేరింగ్ అడగాలి. కొంచెం ఇలా బెండ్ ఉంటుంది. సో డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి. ఓకే, సో కాబట్టి కొంచెం ఆ బెండ్ ఉండేది మనం ఇలా టర్నింగ్స్ అవి చేసేటప్పుడు కొంచెం కంఫర్ట్ గా ఉంటుంది. సో ఈజీగానే దొరుకుతుంది. సో 30 నుంచి ఒక 60 రూపాయలు ఆ బేస్ లోనే ఉంటుంది. మరి ఎక్కువ కాస్ట్ కూడా ఉండదు. వావ్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. సో ప్లేట్ ఇస్తారా? ఇప్పుడు దీన్ని ఫ్లవర్ లాగా అరేంజ్ చేసేసుకోవాలి. ఎస్. ఓకే, సో మధ్యలో సో కాల్స్ దీన్ని కూడా ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. వీటి మధ్యలో ఇలా పెడుతున్నాను.
వీటితో కూడా రోజ్ ఫ్లవర్ కానీ లోటస్ కానీ ఇలా రకరకాలుగా చేసుకోవచ్చు స్ట్రాబెర్రీస్తో. బట్ ఏంటంటే కొంచెం కేర్ఫుల్గా హ్యాండ్లింగ్ చేయాలి, సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి. సో ఇలా సూపర్ గా వచ్చేస్తుంది. వావ్, సింపుల్ అండ్ బ్యూటిఫుల్ అన్నమాట. ఆ ప్లేట్ వల్ల కూడా మనకి ఎక్కువ కలర్ఫుల్ గా కనిపిస్తుంది. వైట్ ప్లేట్ తీసుకున్నాం కదా, సో ఆ కలర్ మనకి స్ట్రాబెరీ కలర్ తో బాగా బ్రైట్ గా కనిపిస్తుంది. సో సూపర్ కార్వింగ్ అయితే అయిపోయింది. మన బర్ఫీ సంగతి చూద్దాం. ఓకే, సో ఇంకొంచెం చల్లారాలండి. సో ఒకసారి మనం మార్కింగ్ చేసేసుకుందాం. సో మనం కట్ చేసే నైఫ్ కొంచెం గీ అప్లై చేసుకుంటే సో ఇంకొద్దిగా అంటే కొంచెం వామ్ గా ఉన్నప్పుడు మనం ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత డ్రై అవ్వగానే మనకి పీసెస్ ఈజీగా ఊడొచ్చేస్తాయి. ఓకే, సో కొంచెం చల్లారిన తర్వాత మనం పీసెస్ లా తీసేసుకుందాం. ఓకే, సో చల్లారిన తర్వాత అప్పుడు పీసెస్ లా తీసేసుకుందాం. ఎస్, మీన్ వైల్ దీని తయారీ విధానం చూసేద్దామా రాజు గారు? ఓకే, స్ట్రాబెరీ కాజు బర్ఫీ రెడీ అండి. టేస్ట్ పోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. స్ట్రాబెరీ కాజు బర్ఫీ తయారు చేసుకునే విధానం. ముందుగా జీడిపప్పు పొడి సిద్ధం చేసుకోవాలి. స్ట్రాబెరీలు మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నెయ్యి వేసి స్ట్రాబెరీ పేస్ట్ వేసి వేయించాలి. ఒక పాన్ లో పంచదార, యాలకుల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో స్ట్రాబెరీ పేస్ట్, జీడిపప్పు పొడి, రోజ్ వాటర్ వేసి కాస్త దగ్గర పడనివ్వాలి. ఆపై నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకుని సమంగా పరిచి ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే స్ట్రాబెరీ కాజు బర్ఫీ రెడీ. స్ట్రాబెరీ కాజు బర్ఫీ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. ఆ స్ట్రాబెరీ అనేది నవ్వులుతూ ఉంటే మనకి మెల్లిగా వస్తుంది. ఫస్ట్ అయితే జీడిపప్పు ఫ్లేవర్ తెలిసిపోతుంది, ఆ తర్వాత మెల్లగా కొంచెం స్ట్రాబెరీ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. చాలా డిఫరెంట్ గా ఉంది రాజు గారు, ఎప్పుడు ఇలాంటి బర్ఫీ టేస్ట్ చూడలేదు. చాలా బాగుంది. ఇలా కూడా ట్రై చేసుకోవచ్చు. అండ్ మీరు ఇంట్లోనే తయారు చేసుకునే మెథడ్ కూడా చూపించారు కాబట్టి ఎప్పుడైనా అకేషనల్లీ ఎవరైనా వచ్చినప్పుడు ఇలా డిఫరెంట్ గా చేసి పెడితే చాలా బాగుంటుంది. వెరీ నైస్, థ్యాంక్ యూ. చూసారు కదా, చాలా బాగుంది బర్ఫీ. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇత్తడి పాత్రలు క్లీన్ చేసేటప్పుడు వాటిని నిమ్మ చెక్కతో రుద్ది క్లీన్ చేసినట్లయితే వాటిపై ఉన్న మురికంతా తొలగిపోయి ఇత్తడి పాత్రలు కొత్త వాటిలా మెరుస్తూ ఉంటాయి. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలోకి వెళ్ళిపోదామా అండి? ఊరించే వంటలో ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ చెప్పేద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? అఖిల అండి. అఖిల గారు ఎక్కడి నుంచి వచ్చారు? దిల్సుఖ్ నగర్ అండి. దిల్సుఖ్ నగర్. హలో అండి. హలో. మీ పేరు? ప్రియా అండి. ప్రియా, మీరెక్కడి నుంచి? దిల్సుఖ్ నగర్. మీ ఇద్దరికి బాగా పోలికలు ఉన్నాయి. అక్క చెల్లెళ్ళు? తోటికోడలా సారీ, బట్ కొంచెం పోలికలు ఉన్నట్టు అనిపించింది. ఓకే, ఎనీవేస్ ఈ రోజు వంటలు చేయడానికి రెడీయా? రెడీయా? రెడీ అండి. ఓకే, వెరీ నైస్. మన మెయిన్ ఇంగ్రీడియంట్ చూసేద్దాము. మరి దీన్ని వేస్ట్ చేసి మీ ఇద్దరు వంటలు చేయాలి. ఓకే. బంగాళాదుంప, ఆలు, ఉడికించిన ఆలు. ఓకే, సో మరి ఉడికించిన ఆలుతో ఈరోజు మీ ఇద్దరు వంటలు చేయాలి. ఓకే. సో చాలా ఈజీ అండి. యాక్చువల్లీ ఆలుతో ఎన్ని రకాల రెసిపీస్ చేసుకోవచ్చు, బట్ రొటీన్ గా కాకుండా ఏదైనా డిఫరెంట్ గా ట్రై చేయండి. బాగా ఆలోచించుకోండి. ఎవరైతే ఫస్ట్ చేస్తారో చెప్తే వాళ్ళ వంట స్టార్ట్ చేద్దాం. నేను మీకు టైం ఇస్తా. ఓకే. టైం తీసుకోండి హ్యాపీగా, టెన్షన్ ఏం లేదు. ఎవరైతే ఫస్ట్ ఆలోచించుకున్నారో చెప్తే అప్పుడు టైం రాపేస్తా. ఓకే, రెడీ? 1 2 3 your time starts now. ఆలుతో ఏం చేయొచ్చు? దయాలు చేస్తాం. దయాలు. దయాలా? దై ఆలు. యు మీన్ దహి ఆలు? yes. ఓకే, వావ్, సూపర్. సో ఆలు అంటే అంత ఈజీగా రెసిపీలు పుట్టుకొచ్చేస్తాయి అనమాట. చాలా తక్కువ టైంలో చెప్పారండి. స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ఓకే, దహి ఆలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. దహి ఆలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పెరుగు 1 కప్పు,
ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. అఖిల గారు స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ఓకే, ముందుగా ఏం వేసుకోవాలి? ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఓకే, ఆయిల్ వేసాం. తర్వాత బంగాళదుంపలు అందులో వేయాలి. ఉడికించేసుకున్న బంగాళదుంపలు కొంచెం షాలో ఫ్రై చేసుకోవాలి వీటిని. సో ముందుగా కొంచెం ఇలా వేయించుకుంటే ఆయిల్లో మనకి ఆ తర్వాత బాగా క్రిస్పీగా తెలుస్తూ ఉంటాయి కదా. అవునండి. కానీ మీరు తక్కువ ఆయిల్ వేసారు, ఎక్కువ అక్కర్లేదా? ఎక్కువ అవసరం లేదండి. సపరేట్ గా కప్ లో తీసి పెట్టేద్దాం, వేరే ప్యాన్ లో చేసుకుందాం కావాలి. ఓకే, ఆయిల్ వేసుకోవాలండి. బాగా పడుతుంది ఆయిల్. అవునండి. కొంచెం పోపు దినుసులు వేసుకోవాలి. సో పోపు దినుసులు కొంచెం వేగాలి. అవునండి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, బాగా చేస్తూ ఉంటారా ఆలుతో ఇంట్లో వంటలు? చేస్తూ ఉంటామండి. మీకు టైం ఉంటుందండి అసలు వంటలు చేయడానికి? అత్తయ్య ఎక్కువ చేస్తుంది. ఓకే, సో మీరు పిల్లల్ని చూసుకుంటూ ఉంటారు. అవునండి. ఏంటది అది? ఇది కాజు ఇంకా మసాలా దినుసులు డ్రై పౌడర్ చేశానండి. కాజు మసాలా దినుసులు కలిపి పౌడర్ చేశారు. అవునండి. ఓకే, వాటర్ కావాలి. వాటర్ కావాలా? అందులో వాటర్ వేస్తారు ఇప్పుడు? అవునండి, ఒక 2 minutes. సో మసాలా దినుసులతో పాటు బిర్యానీ ఆకు కూడా వేసారా దాంట్లో? వేయలేదండి. వేయలేదు. ఇప్పుడు వేస్తున్నాం. ఇప్పుడు ఇందులో వేస్తున్నారా? అవునండి. సో కాజు మసాలా దినుసులు కలిపి పౌడర్ చేశారు. ఇప్పుడు ఇందులో బిర్యానీ ఆకు వేస్తాం. కొంచెం వాటర్ వేస్తాం. సో కాజు పౌడర్ కదా బాగా అడుగు అంటేసుకుంటూ ఉంటుంది. మీరు నెక్స్ట్ ప్రాసెస్ చేసేసుకుంటే మేలు. ఓకే, ఆల్రెడీ అంటేసుకుంటుంది కదా. ఓకే, పెరుగు బీట్ చేసుకోవాలి. బంగాళాదుంపలు వేసేసాం. ఇప్పుడు నెక్స్ట్ మీరు పెరుగు బీట్ చేసుకుంటున్నారా? అవునండి. ఓకే, చేసేసుకుని ఇందులో వేసేయాలి. పసుపు, కారం, సాల్ట్ వేయాలి. సాల్ట్ తక్కువ ఎందుకు వేసారు? కొంచెం చూసిన తర్వాత వేసుకున్నాను. కొంచెం యాడ్ చేస్తున్నాను. ఇంకొంచెం సాల్ట్. బాగుందండి. ఎక్కడ నేర్చుకున్నారు ఈ రెసిపీ? నెట్లో చూసాను. నెట్లో చూసారా? అవునండి. అభిరుచి వాచ్ చేస్తుంటారండి? చూస్తూ ఉంటామండి. ఇష్టమా మీకు వంటలన్నీ? ఇష్టం అండి. ఈజీగా ఉంటాయా? ఈజీగానే ఉంటాయి. అభిరుచిలో వంటలు మీ అత్తగా ట్రై చేస్తూ ఉంటారా? చేస్తూ ఉంటారండి. ఆయిల్ పైకి వచ్చే వరకు. వచ్చేసింది కదా. ఆల్మోస్ట్ ఫినిష్ అండి. తవా పైన
గార్నిషింగ్ కి పైన కొత్తిమీర వేసుకోవాలండి. అయిపోయిందండి? అయిపోయిందండి. ఓకే, సో దహి ఆలు రెడీ అయిపోయింది. టేస్ట్ పోయే ముందు ఈ కర్రీ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. దహి ఆలు తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉడికించిన బంగాళాదుంపలు వేసి వేయించాలి. మరొక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో జీడిపప్పు పొడి, బిర్యానీ ఆకు వేసి కొద్దిగా నీళ్లు పోసి వేగనివ్వాలి. ఆ తర్వాత వేయించిన బంగాళాదుంప ముక్కలు, పెరుగు, పసుపు, కారం, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే దహి ఆలు రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. మన స్కిన్ మృదువుగా ఆరోగ్యంగా ఉండాలి అంటే రోజు ఉదయాన్నే నువ్వుల నూనె తీసుకుని మోచేతులకు, మెడకు, ఒంటికి బాగా పట్టించి మసాజ్ చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉన్నట్లయితే మీ స్కిన్ మృదువుగా ఆరోగ్యంగా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ప్రియా గారు మీరేం చేయబోతున్నారు? ఆలు పుదీనా రైస్ అండి. ఆలు పుదీనా రైస్. నో కన్ఫ్యూజన్, గ్రేట్ క్లారిటీ అన్నమాట. ఎందుకంటే ఆ రెండిటి కాంబినేషన్ అదిరిపోతుంది. సో స్టార్ట్ చేసేద్దాం ప్రియా గారు. ఓకే, ఆలు పుదీనా రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఆలు పుదీనా రైస్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన బంగాళాదుంప ముక్కలు 1 కప్పు, పుదీనా 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 4, గరం మసాలా 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ప్రియా గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి, స్టార్ట్ చేద్దాం. ముందు ఆయిల్ వేసుకోవాలండి. ముందు స్టవ్ వెలిగించాలి. స్టవ్ వెలిగించిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఓకే, ఆయిల్ కొంచెం వేడాక పోపు దినుసులు వేసుకోవాలి. ఓకే. ప్రియా గారు మీరు అసలు షో అయిపోయిన తర్వాత సరదాగా అలా వచ్చేయండి, వెళ్ళిపోతాం నా కారికి. దగ్గర 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 మెరిసిపోతున్నారు మొత్తం ఆభరణాలు వేసుకుని. సో ఏంటి ప్రియా గారు, మీకు బాగా రెడీ అవ్వడం ఇష్టమా? ఇష్టం అండి. అది తెలుస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఓకే, ఆనియన్స్ కొంచెం వేగాక పసుపు వేసుకోవాలండి. పసుపు. ఓకే, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్. మీరేం చేస్తూ ఉంటారు ప్రియా గారు? నేను ఎంఎస్సి చేస్తున్నాను. ఎంఎస్సి. మ్యారీడా? మ్యారీడ్. అవును కదా, తోటికోడలు అన్నారు కదా. వాట్ క్వశ్చన్స్ ఐ ఆస్క్. అంటే మీరు చదువుతున్నాను అన్నారు కదా, సడన్ గా అలా వచ్చేసింది. ఓకే, సో మరి మీరు పెళ్లి చేసుకున్న తర్వాత చదువు కంటిన్యూ చేస్తున్నానండి. సూపర్, మీ ఆయన సూపర్. మరి ఎడ్యుకేషన్, ఇంట్లో వంట అవన్నీ ఎలా? టైం బిజీ. అవునా? చాలా వరకు అత్తయ్య వంట మేనేజర్. ఓకే, సో మరి మీరు చదువులో పడ్డారు. హెల్పింగ్ అంతే. ఓకే, ఇది పుదీనా, మిర్చి, కొంచెం సాల్ట్ కలిపానండి, పేస్ట్ చేసుకోవాలి. ఓహో, పుదీనా, మిర్చి, కొంచెం ఉప్పు కలిపి ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఇది యాడ్ చేసుకోవాలి. సో డైరెక్ట్ కొంచెం పుదీనా ఆకు వేసేయకుండా మనం పుదీనా పేస్ట్ వేస్తే మనకి బాగా రైస్ కి పడుతుంది. ఆ ఫ్లేవర్ అనేది మొత్తం కలిసిపోతుంది. ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇది కొంచెం వేగాక ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి కొద్దిగా సాల్ట్, రైస్ లో కొద్దిగా ఎక్కువ పడుతుంది కాబట్టి. అవును. కొంచెం గరం మసాలా పౌడర్, గరం మసాలా పౌడర్. ఓకే, ఆ తర్వాత అయ్యాక ఆలు ఉడికించి కట్ చేసుకున్న ఆలు.
ఎంఎస్సీలో ఏ సబ్జెక్ట్ అండి? అప్లైడ్ మ్యాథమెటిక్స్. అప్లైడ్ మ్యాథమెటిక్స్. అప్లైడ్ మ్యాథమెటిక్స్ బాగా కష్టం కదండి మ్యాథ్స్? కొంచెం కష్టం. సో మీకు బాగా అంటే అర్థం చేసుకున్న వాళ్ళకి ఈజీయే, అర్థం కాని వాళ్ళకి చాలా కష్టం. సో మీకు బాగా అర్థం అయింది అనమాట. బాగా నాకు మ్యాథ్స్ ఫేవరెట్ సబ్జెక్ట్ అండి. ఓహో వెరీ నైస్. సో ఇది మొత్తం ఈ గ్రేవీ అంతా ఆలూకి పట్టినాక రైస్ యాడ్ చేసుకో. ఓకే. బాగుంది చూడ్డానికి అయితే, కలర్ఫుల్ గా కనిపిస్తుంది. బికాజ్ ఆ పుదీనా అంతా గ్రీన్, పుదీనాకి ఆలుకి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. తింటున్నప్పుడు మధ్యలో ఆలు ముక్కలు తగులుతూ. మొత్తం రైస్ కి మంచిగా పట్టేదాకా కలుపుకుంటుండాలి. ఓకే. లాస్ట్ లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఓకే ఫైనల్ గా కొంచెం కొత్తిమీర. ఓకే అయిపోయిందా? అయిపోయిందండి. బౌల్లోకి తీసేసి గుమగుమలా ఆడిపోతుంది. సర్వ్ చేసేసుకుందాం. పైనుంచి కొంచెం కొత్తిమీర గార్నిష్ కోసం. ఓకే సో పైన నుంచి గార్నిష్ కోసం ఇంకొంచెం కొత్తిమీర. చాలు అంతేనండి. ఓకేనండి. ఓకే అయిపోయిందా? అయిపోయిందండి. ఓకే వేడి వేడిగా ఆలు పుదీనా రైస్ రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ రైస్ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. ఆలు పుదీనా రైస్ తయారు చేసుకునే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. పుదీనా, పచ్చిమిరపకాయలు, ఉప్పు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పుదీనా పేస్ట్, ఉప్పు, గరం మసాలా, ఉడికించిన బంగాళదుంప ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు పుదీనా రైస్ రెడీ. ఓకే ఆలుతో 2 రకాల రెసిపీస్ రెడీగా ఉన్నాయి. టేస్ట్ చూసేద్దాం. రాజు గారు ముందు రైస్ ఐటమ్ చూద్దామా? ఓకే. సో పుదీనా కాంబినేషన్ చేశారు కదా. ఇది ఎవర్ గ్రీన్ కాంబినేషన్ రాజు గారు. పుదీనా ఆలుకి ఇంక మనం చెప్పక్కర్లేదు, చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ చూద్దాం కర్రీ. ఓకే సో 2 కూడా బాగున్నాయి. మరి రాజుగారి జడ్జిమెంట్ ఏమి ఇస్తారో చూద్దాం. రాజుగారు. సో 2 బాగున్నాయి. సో ఇలా దహి కాంబినేషన్ అంటే కొంచెం పెరుగు కాంబినేషన్. పెరుగు క్వాంటిటీ ఎక్కువ వేసేసుకొని కొంచెం లైట్ గా జీడిపప్పు కూడా యాడ్ చేస్తారు కదా పేస్ట్, మసాలా దినుసులతో పాటు పౌడర్ చేసుకుంది. సో ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. కొంచెం ఆయిల్ తగ్గించుకుంటే బాగుంటుంది. ఓకే సో చాలా ఆయిల్ వేసేసారు, ఎందుకంటే జీడిపప్పులో కూడా కొంచెం మనకు ఇది ఉంటుంది కాబట్టి కొంచెం అది చూసుకొని ఆయిల్ ఒకటి తక్కువ చేసేసుకుంటే బాగుంటుంది. సో ఇదివరకు నేను చాలా సార్లు చెప్పాను, ఆయిల్ కు పర్టికులర్ గా ఏ టేస్ట్ ఉండదు, ఎక్కువ వేస్తే మనకు టేస్ట్ వస్తుంది అనేది అపోహ మాత్రమే. సో దాంట్లో నిజమేం లేదు. రైస్ ఐటమ్ లో కూడా బాగుంది. సో ఆ పుదీనా తెలుస్తూ బాగుంది. సో దీంట్లో ఏంటంటే మీరు గరం మసాలా పొడి వేసారండి, అది కొంచెం అవాయిడ్ చేస్తే బాగుంటుంది. సో పుదీనా కొంచెం స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది. సో గరం మసాలా కూడా ఉంటుంది, అంటే అన్ని మసాలా దినుసులు వస్తాయి దాంట్లో. సో ఇది మీరు వేసిన గరం మసాలా పొడి ఏంటంటే కొంచెం పుదీనా కొంచెం డామినేట్ చేస్తుంది. సో మెయిన్గా ఆ పుదీనా ఫ్లేవర్ ఎక్కువగా తెలియట్లేదు. రైస్ ఐటమ్ ఓకే, మీరు రైస్ ఐటంలో మీకు కొంచెం ఈజీగా ఉంటుంది చేసేసుకుంటామని చెప్పారు. సో అలా రైస్ ఐటమ్ ఒకటి బాగుంది. బట్ పుదీనా ఇండికేట్ చేశారు కానీ కొంచెం గరం మసాలా వల్ల కొంచెం పుదీనా ఫ్లేవర్ కొంచెం తగ్గింది. సో ఈరోజు దహి ఆలు. అఖిల గారు ఆయిల్ తగ్గించేస్తారా? తగ్గించేస్తాను. గిఫ్ట్ ఇచ్చేనా? ఓకే కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. సో ఈరోజు మీరు గెలిచారు ఈటీవీ అభిరుచి బార్ నుండి. మీకు ఈసారి థ్యాంక్ యూ అండి. కంగ్రాట్స్ అండి. ప్రియ గారు మీరు కూడా మంచి రెసిపీ చేసి చూపించారు ఈటీవీ అభిరుచి బార్ నుండి, మీకు గిఫ్ట్. వెల్కమ్.
చూసారు కదా, ఊరించే వంటలు రెండు కూడా చాలా బాగున్నాయి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు కూడా ఇక్కడికి వచ్చి మంచి మంచి రెసిపీస్ ని మాకు పరిచయం చేయాలనుకుంటే SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. మంచి మంచి వంటలు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఒక చిట్కా చూసేద్దాం. మీకోసం MTR మసాలా వారి చిట్కా. అరటిపళ్ళు పాడవకుండా ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉండాలి అంటే ఒక క్లాత్ తీసుకుని ఆ క్లాత్లో అరటిపళ్లను చుట్టి పెట్టుకోవాలి. ఇలా చేసినట్లయితే అరటిపళ్ళు ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉంటాయి. చూసారు కదా ఈరోజు వంటలన్నీ. మరి ఆ వంటల్లోని పోషక విలువలేంటో డాక్టర్ అరుణ్ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ రోజు వంటలు పిండి వంటలు చూసిన క్యారెట్ పాలక్ ఫ్రైలోని పోషక విలువలేంటో తెలుసుకుందాం. క్యారెట్, పాలకూర, జీలకర్ర, వెల్లుల్లి. జీలకర్ర, వెల్లుల్లి ఇక మనకు అది ఫుడ్ ఇంగ్రీడియంట్స్ కంటే కూడా మనము ఔషధ గుణాలు కూడినవి వంటల్లో వాడుకున్నట్టే. ఇక క్యారెట్ అండ్ పాలకూర. సో ఇప్పుడు ఏంటంటే ఇన్ఫర్టిలిటీ అనేది కూడా చాలా పెద్ద సమస్య అయిపోయిందండి. అంటే ఈజీగా పెళ్ళవగానే కన్సీవ్ అవడం అనేది లేదు. దీనికి చాలా రకాల కారణాలు ఉంటాయి. అందులో మనం ఆహార లోపాలు ఎలా సరి చేసుకోవాలని ఆలోచిస్తే బ్యాలెన్స్ డైట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు క్యారెట్ కానీ పాలకూర కానీ ఇవి రెండు కూడా, పాలకూర ముఖ్యంగా ఆడవాళ్ళల్లో చక్కగా ఫోలిక్ యాసిడ్ అనేది పెంచి వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వడానికి ఛాన్సెస్ కూడా ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది. అండ్ ఫోలిక్ యాసిడ్ చాలా ఇంపార్టెంట్ బి విటమిన్ అండి. చాలా చాలా నరాల డెవలప్మెంట్ కానీ ఇవన్నీ కూడా డైరెక్ట్ కనెక్షన్ ఉన్నది ఈ బి విటమిన్. ఫోలిక్ యాసిడ్ అనేది ఒక రకమైన బి విటమిన్. అది మనకు హైయెస్ట్ అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ కంటే కూడా మనకు, అన్ని రకాల ఆహార పదార్థాల కంటే కూడా మనకు చాలా ఎక్కువ మోతాదులో మనకు ఈ పాలకూరలో ఉంటుంది. సో అలా మనం పాలకూర రెగ్యులర్గా యంగ్ విమెన్ బేసికల్గా ఇస్తే చాలా మంచిదండి. ఇప్పుడు క్యారెట్ క్యాలరీస్ ఎంత ఉంటాయంటే మనకు 50 క్యాలరీస్ ఉంటాయండి 100 grams ఆఫ్ క్యారెట్. పాలకూరనేమో 10 క్యాలరీస్ ఉంటాయి. సో ఇవి రెండు కలిపి చక్కటి బ్యాలెన్స్ అనేది క్రియేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో క్యారెట్ పాలక్ ఫ్రై బాగుంది. తర్వాత మీరు స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన స్ట్రాబెర్రీ కాజు బర్ఫీ. స్ట్రాబెర్రీ, కాజు, రోస్ ఎసెన్స్, షుగర్ అండ్ గీ. స్ట్రాబెర్రీస్ అనేవి కూడా మనకు చాలా చక్కటి ఫ్రూట్ అండి. ఎంత మంచిదంటే అది మన నేటివ్ ఫ్రూట్ కాకపోయినప్పటికీ కూడా మనకు అందులో ఆ ఫ్రూట్లో ఉన్న పోషక విలువలు అనేకం అన్నమాట. ముఖ్యంగా అందులో మనం ఏం చెప్పుకోవచ్చు అంటే విటమిన్ ఏ. ఎక్కువగా స్ట్రాబెర్రీ తినే వాళ్ళకి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా బాడీలో చేరి వాళ్ళకి రింకిల్స్ లాంటి సమస్యలు కూడా రాకుండా ఉంటుందన్నమాట. సో అది కూడా చాలా చాలా మంచి ఫ్రూట్ అండి. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటాము, ఫ్రూట్స్ అనేవి ఫ్రూట్స్ లాగా తీసుకోవాలి. అంటే మనము దాన్ని వండుకుంటే మాత్రం పోషక విలువలు అనేవి చాలా తగ్గిపోతాయి. అది కూడా ఇందులో కాజు, షుగర్, ఘీ ఇవన్నీ కూడా మనకు హై క్యాలరీ అండి. సో ప్లీజ్ రిమెంబర్, ఇది ఒక హై క్యాలరీ డిష్ అండి. జాగ్రత్తగా మనం ట్రై చేసుకోవాలి. ఊరించే వంటలో మీరు బంగాళదుంపలతో 2 రకాల వంటకాలు చూశారు. ఒకటి దహి ఆలు, ఇంకొకటి ఆలు పుదీనా రైస్. దహి ఆలు, పెరుగు, తర్వాత బంగాళదుంపలు, కాజు, ఇది కూడా చాలా సింపుల్ గా ఉంది. అండ్ వన్ థింగ్, మసాలా దినుసులు, బిర్యానీ ఆకు విత్ కర్డ్ బాగుంటుందండి. ఇప్పుడు మసాలా దినుసులు ఈ సమ్మర్లో ఎలా ట్రై చేసుకోవాలి? ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చేసుకుంటే బాగుంటుంది. కానీ కొబ్బరి వేసుకుంటూ లేకపోతే కొబ్బరి అండ్ జీడిపప్పు కాంబినేషన్లో ట్రై చేసుకున్నా అప్పుడు మనకు కొంచెం డైజెషన్కి ఇబ్బందిగా ఉంటుంది. కర్డ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సమ్మర్ తాకిడి నుంచి, వెదర్ ఎక్స్ట్రీమ్ వెదర్ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. సో బాగుందండి, దహి ఆలు ట్రై చేయొచ్చు. తర్వాత ఆలు పుదీనా రైస్. ఆలు పుదీనా రైస్ కూడా మనకు ఈ సీజన్ కావాల్సిందే. బంగాళదుంపలు, పుదీనా వీటితో చేశారు. ఇప్పుడు మనం బ్రౌన్ రైస్ ఒక 100 grams, బంగాళదుంపలు ఒక 50-60 grams, పుదీనా ఒక 100 grams ఇలా మనం వాడుకుంటూ ఇది చేసుకున్నాం అనుకోండి, యూ గెట్ ఎవ్రీథింగ్. అంటే ప్రోటీన్ ఒకటి తక్కువ ఉంటుంది. సో ఒక కప్ కర్డ్ తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది, బ్యాలెన్స్ వచ్చేస్తుంది. అంతే. మనం సమ్మర్లో తినవలసిన విధానం ఇలాగే ఉండాలి, సింపుల్గా, చక్కగా. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే బంగాళదుంపలు మనము కరెక్ట్గా ఉడికించి ఇన్స్టెడ్ ఆఫ్ డీప్ ఫ్రైయింగ్ మనం ఇలా రైస్తో కానీ లేకపోతే కూరల్లో ట్రై చేసుకుంటే మనకు చాలా బెనిఫిషియల్గా ఉంటుందండి. చాలా. బంగాళదుంపలతో 2 రకాల రెసిపీస్ బాగున్నాయండి. దహి ఆలు, ఆలు పుదీనా రైస్ నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించే వంటల్లో ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయలేని వాళ్ళు మీ వంటల్ని మాకు మెయిల్ చేయండి లేదా ఉత్తరాల ద్వారా రాసి పంపించండి. మంచి బహుమతుల్ని గెలుచుకోండి. రాజు గారు, క్యారెట్ పాలక్ ఫ్రై అలాగే బర్ఫీ 2 కూడా చాలా ఈజీగా అలాగే టేస్టీగా ఉన్నాయి. థ్యాంక్ యూ అండి.
చూసారు కదా, పార్టిసిపెంట్స్ వంటలు కూడా చాలా బాగున్నాయి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.